హిమాలయ పర్వతాల్లో 13,000 అడుగుల ఎత్తున కొలువైన దివ్యక్షేత్రం. మంచు కొండల్లో పరమశివుడి దివ్య దర్శనం. -డిగ్రీల చలి, ఆక్సిజన్ అందని ఎత్తైన కొండల మధ్య కఠినమైన ప్రయాణం. అయినా హరహర మహాదేవ శంభో శంకర అంటూ ముందుకు సాగే పయనం. భక్తులకు జీవితకాలం అనుభూతుల్ని మిగిల్చే పరమ పవిత్ర యాత్ర. అదే అమర్నాథ్ యాత్ర. వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రకు సర్వం సిద్ధమైంది. ఇంతకీ అమర్నాథ్ యాత్ర ఎందుకు అంత ప్రత్యేకం? ఈ యాత్రకు వెళ్లే భక్తులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఈ యాత్ర కోసం ప్రభుత్వం ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది? ఆదిదేవుడు మంచులింగం రూపంలో ఆవిష్కృతమై భక్తులను పులకింపజేసే అపురూప ఘట్టమే అమర్నాథ్ యాత్ర. హిందూ మహాసముద్రమంత లోతైన భక్తికి, హిమాలయాలంత ఎత్తైన పట్టుదలకు నిదర్శనమే అమర్నాథ్ యాత్ర. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 13,500 అడుగుల ఎత్తులో ప్రకృతి అందాలు, రహస్యాల నడుమ కొలువై ఉంది ఈ పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రతి ఏటా కేవలం 2 నెలలు మాత్రమే ప్రకృతి ఇచ్చే అనుమతితో ఈ యాత్ర మొదలవుతుంది. ఈ యాత్రలో అన్నింటికంటే పెద్ద అద్భుతం గుహలో స్వయంభూగా ఏర్పడే మంచు శివలింగం. ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా గుహ పైభాగం నుండి పడే నీటి చుక్కలు గడ్డకట్టడం వల్ల ఈ లింగం ఏర్పడుతుంది. ఎంతటి కష్టాన్నైనా భరిస్తూ హిమగిరుల సాక్షిగా సాగే ఈ అమర్నాథ్ యాత్ర కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదు, పట్టుదలకు, దైవ చింతనకు ఒక సజీవ సాక్ష్యం. జూలై 3 నుంచి ఆగస్టు 28 వరకు జరిగే అమర్నాథ్ యాత్ర కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహాయాత్రకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. దీంతో భక్తుల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఒక సమగ్ర ట్రాఫిక్ అడ్వైజరీని విడుదల చేశారు. ఈ ఏడాది యాత్ర సాఫీగా సాగేందుకు నవయుగ టన్నల్ వద్ద కీలక ఆంక్షలు అమలు చేయనున్నారు. కాశ్మీర్ నుండి జమ్మూ వైపు వెళ్లే సాధారణ పౌరుల వాహనాలను ఉదయం 11:30 కంటే ముందు నవయుగ టన్నల్ దాటడానికి అనుమతించరు. అలాగే జమ్మూ నుండి కాశ్మీర్ వైపు వెళ్లే వాహనాలకు మధ్యాహ్నం 3 గంటల తరువాత టన్నెల్లోకి ప్రవేశం ఉండదు. టన్నెల్ ఆంక్షలతో పాటు లోయలోని కొన్ని ముఖ్యమైన మార్గాలకు సంబంధించి కటాఫ్ సమయాలను కూడా ఖరారు చేశారు. మీర్ బజార్ నుండి శ్రీనగర్, అనంతనాగ్ వైపు వెళ్లే వాహనాలు సాయంత్రం 4 గంటల లోపే ఆ ప్రాంతాన్ని దాటాల్సి ఉంటుంది. అలాగే నవయుగ టన్నల్ వైపు వెళ్లే వాహనాలు సాయంత్రం 5 గంటల లోపు దాటాలి. ప్రయాణికులు ఈ సమయాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఆలస్యం లేకుండా ముందే ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అమర్నాథ్ యాత్రలో ట్రాఫిక్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ అత్యంత కీలకం. అందుకే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, ట్రాఫిక్ జామ్లను తగ్గించడానికి ఈ గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. ఇక బల్తాల్, పహల్గాం మార్గాల్లో వెళ్లే ప్రయాణికుల భద్రత కోసం వసతి, భద్రత, ఆహారం, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న యాత్రికులకు అమర్నాథ్ జీ దేవస్థాన బోర్డు ఇన్సూరెన్స్ కవరేజ్ను పెంచింది. 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రీమియం లేదా ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న యాత్రికులతో పాటు దేవస్థాన సిబ్బంది, అక్కడ పనిచేసే కార్మికులు, అధికారులకు ఉచితంగానే వర్తిస్తుంది. యాత్ర మార్గంలో 2 ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. ఇవి పూర్తి సామాగ్రితో పనిచేస్తాయి. ఇందులో 1000 మంది సిబ్బంది, 70 వరకు బెడ్లు, 100 అంబులెన్స్లు అందుబాటులో ఉంటాయి. నిర్దిష్ట సమయానికి ముందుగానే భక్తులు కాశ్మీర్ చేరుకోవాలని బోర్డు సూచించింది. ఈ యాత్ర కోసం భారీ స్థాయిలో భద్రతా సిబ్బంది పనిచేయనున్నారు. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా భద్రతా సేవల్లో పాల్గొంటాయి. ఇక మరోవైపు హిమగిరుల నడుమ సాగే పవిత్ర అమర్నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రతా వలయం ఏర్పాటైంది. భక్తుల రక్షణే ధ్యేయంగా భారత సైన్యం రంగంలోకి దిగింది. ఉగ్రవాద ముప్పు, ప్రకృతి సవాళ్లను పూర్తిగా తిప్పికొట్టేందుకు ఇండియన్ ఆర్మీ ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ శివను ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్లోని సున్నితమైన ప్రాంతాలు, సరిహద్దుల గుండా సాగే ఈ ప్రయాణంలో భక్తులకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఆర్మీ కమాండోలు, సరిహద్దు భద్రతా దళాలు భారీగా మోహరించాయి. గగనతలం నుంచి నిరంతర నిఘా కోసం అత్యాధునిక డ్రోన్లను, హెలికాప్టర్లను రంగంలోకి దించారు. ఉగ్రవాద కదలికలను ముందే పసిగట్టేలా వ్యూహాత్మక ప్రాంతాల్లో స్నైపర్లను మోహరించారు. పహల్గాం, బాల్తాల్ అనే 2 ప్రధాన యాత్రా మార్గాల్లో అంగుళాన్ని సైన్యం జల్లెడపడుతోంది. ఎక్కడికక్కడ తనిఖీ కేంద్రాలు,
క్విక్ రియాక్షన్ టీమ్స్ నిరంతరం అలర్ట్గా ఉన్నాయి. ఆపరేషన్ శివ కేవలం ఉగ్రవాద ముప్పును తిప్పికొట్టడానికే కాదు, ప్రకృతి సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా సిద్ధమైంది. హిమాలయాల్లో అకస్మాత్తుగా కురిసే భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగి పడటం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా విపత్తు నిర్వహణ బృందాలను కూడా ఆర్మీ అలర్ట్ చేసింది. యాత్రా మార్గాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి భక్తులకు వైద్య సహాయం అందించనుంది.